నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు. వారితో మాట్లాడదాం. ఇప్పటి వరకు మనం మ్యారేజ్ సిరీస్ 9 వీడియోస్ వరకు చేసుకున్నాము. ఇప్పుడు 10th వీడియో సార్తో కొత్త విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పటి వరకు మ్యారేజ్ సిరీస్లో ఎన్నో వీడియోస్ చేశాము, ఎంతో చక్కగా మీరు తెలియజేశారు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే బ్యాడ్ మ్యారేజ్ డేట్ కాంబినేషన్ ఏంటి సార్, ఒక్కసారి తెలియజేస్తారు? డెఫినెట్గా అండి. మన కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి, ఈ యొక్క వీడియోని నేను దాదాపుగా 2 సంవత్సరాలుగా ఇంత డీటెయిల్డ్గా చేయాలా వద్దా అనుకొని చేయకుండా ఆపిన వీడియో ఇది. ఎట్టకేలకి చాలామందికి దీని అవసరత ఉన్నదని భావించి నేను ఈ వీడియోని మీకు ఉన్నది ఉన్నట్టుగా వివరిస్తున్నాను. అందుకు దీనిలో ఉన్నటువంటి లాంగ్వేజ్ని కంప్లీట్గా ఇదే నేను ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి అన్యదా ఎవరూ భావించవద్దు. ఇందులో నేను చెప్పే విషయాన్ని రకరకాల ప్రాచుర్యం పొందిన గ్రంథాల నుండి నేను సేకరించి కొంత నా అనుభవంలో చూసినది. ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితి మీకు ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అని ఒక స్పోర్టివ్గా తీసుకుంటారు అనే సదుద్దేశంతో దీనిని మీ ముందు ఉంచుతున్నాను తప్ప మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. దయచేసి దీన్ని అర్థం చేసుకొని దీన్ని ఒక ఎడ్యుకేషనల్ వీడియోగా స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఇప్పటి వరకు మనము 9 మ్యారేజీకి సంబంధించిన సిరీస్లో రకరకాలుగా మ్యారేజీ లైఫ్ బాగుండాలంటే ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పే విధానంలో మ్యారేజీ డేట్ కాంబినేషన్ గురించి కూడా అక్కడక్కడ నేను చర్చిస్తూ వచ్చాను. అయితే ఇప్పుడు కంప్లీట్గా అసలు మ్యారేజీకి సంబంధించిన బ్యాడ్ కాంబినేషన్స్ ఏమున్నాయి, ఆ కాంబినేషన్లో మ్యారేజీ జరిగినట్లయితే ఎలాంటి పరిణామాలను మీరు చూడాల్సి వస్తుంది, ఆ పరిణామాల యొక్క పూర్తి అర్థం ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో వివరిస్తాను. మొదటగా మనం ఈ యొక్క మ్యారేజీ డేట్ కాంబినేషన్ ఎలా చూసుకోవాలో క్రితం వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాము. అయినా ఒకసారి అది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకరి మ్యారేజీ డేట్ గనక 11/2/2001 అయితే ఈ యొక్క డేట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఈ యొక్క కాంబినేషన్స్లో వీరి కాంబినేషన్ ఏంటి అని ఎలా తెలుసుకోవాలి? అందుకు ఈ డేట్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకొని లాస్ట్లో ఈ మొత్తం కూడుకొని వచ్చిన డెస్టినీని రాసుకోవాలి. 1 + 1 2, 2 + 2 4, 4 + 2 6, 6 + 1 7. ఇక్కడ డేట్ వరకు సింగిల్ చేస్తే 2, మంత్ సింగిల్ చేస్తే 2, ఇయర్ సింగిల్ చేస్తే 3, ఇక్కడ 7. ఒక్కోసారి ఇయర్ సింగిల్ చేసినప్పుడు కనుక డబల్ డిజిట్ వస్తే మరలా సింగిల్ డిజిట్గా మార్చుకుంటాం. ఈ విధంగా ఈ మొదట ఉన్నదాన్ని రూలింగ్ నెంబర్ అంటారు, లాస్ట్ ఉన్నదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఈ యొక్క రూలింగ్ డెస్టినీ నెంబర్లనే కాంబినేషన్ అంటారు. ఇది ఈ డేట్లో మ్యారేజ్ కనుక అయ్యుంటే వారి కాంబినేషన్ ఇదండి, 2 7. ఇప్పుడు ఈ కాంబినేషన్ కనుక దీంట్లో ఉందేమో చూడండి. ఇక్కడ 2 5 ఉంది, తర్వాత మనకి 2 9 ఉంది, తర్వాత 3లోకి వచ్చాం. ఇక 2కు సంబంధించి 2 ఉన్నాయి, 2 5 2 9 ఇది లేదు. ఇలా చూసుకోవాలండి. మీ యొక్క మ్యారేజీ డేట్లన్నీ ఇలా చూసుకోండి. ఇప్పుడు మ్యారేజీ కావాల్సిన వాళ్ళు మీకు ఏదన్నా ఒక మంచి మ్యారేజీ డేట్ ఇచ్చినప్పుడు వెంటనే ఇలా చూసుకోండి. ఈ కాంబినేషన్లో లేకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ ఉంటే ఏమవుద్ది, వీటి యొక్క అర్థం ఏంటి? 1 5 కాంబినేషన్లో గనక వివాహం జరిగితే ఇదొక బ్యాడ్ మ్యారేజీ కాంబినేషన్. ఇది అంటే రూలింగ్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 5. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాంబినేషన్లో మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయిన కొద్ది రోజుల్లోనే భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగుతుంది. తర్వాత కొన్ని గండములు వాళ్ళు చవి చూడాల్సి ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలండి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే భార్యాభర్తల మధ్య వివాదం మొదలవుతుందంటే అర్థం ఏంటి? భార్య కానీ భర్త కానీ ఒక తప్పు చేస్తే వారిద్దరి మధ్య వివాదం జరుగుతుంది. ఆ తప్పు ఆర్థికంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, దాదాపుగా వ్యక్తిగతంగానే ఉంటాయి. అంటే భర్త భార్యని చూడగోలని ప్లేస్లో చూడటం కానీ,
భార్య భర్త గురించి వినకూడనిది వింటం కానీ అలాంటి వివాదాలు చెలరేగుతాయి. అప్పటికి వారిద్దరూ కూడా మంచి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు అయినప్పటికీ ఈ మ్యారేజ్ ఈ కాంబినేషన్ కనుక డేట్లో మ్యారేజ్ జరిగితే ఖచ్చితంగా ఇది వస్తుంది. తర్వాత గండములు అంటే ఏంటంటే వారు బైక్ మీద వెళ్తూ ఉంటారు, అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. లేదా ఏదైనా పడవలో వెళ్తూ ఉంటారు, అది మునిగిపోవటం ఏదో జరుగుతుంది. ఇలాంటి గండములు జరుగుతాయి. ఇది 1-5 కాంబినేషను. నెక్స్ట్ 2-5 కాంబినేషన్లో వివాహం జరిగితే అంటే 2 రూలింగ్ నెంబరు 5 గనక డెస్టినీ నెంబర్ ఏది మ్యారేజ్ డేట్కి ఇలా జరిగితే నీటి గండం ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇలా గనక కాంబినేషన్ జరిగిన వాళ్ళు పడవ ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటి గండం అంటే అదే కాదండోయ్, ఏంటి మీ యొక్క బాత్రూములో జారి పడటం కూడా నీటి గండమే, అది కూడా నీటి గండం కింద వస్తుంది. తర్వాత ప్రమాదంలో మృత్యువాత పడతారు. ప్రమాదములో మృత్యువాత అంటే ఏంటి, జనరల్గా యాక్సిడెంట్ అయితే దాదాపు చనిపోరు, చిన్న జరుగుతాయి. కానీ ఈ కాంబినేషన్ వివాహం జరిగితే చిన్న యాక్సిడెంట్ అయినా ప్రాణాపాయ స్థితికి వస్తుంది, అది మృత్యువాత అంటే. తర్వాత నపుంసకత్వం, ఇది మెయిన్ ఇక్కడ, దీన్ని అర్థం చేసుకోవాలి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ కొత్తగా పెళ్ళైంది. అప్పటి వరకు అబ్బాయి సూపర్ గుడ్డు, అమ్మాయి గుడ్డు. పెళ్ళైన దగ్గర నుంచి వారి మధ్య వివాహ సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు డైవర్స్కి వచ్చారు. కారణం ఏంటి, ఇక్కడ బాబుకు సంబంధించి నపుంసకత్వం బయటపడింది కొత్తగా. నిజంగా నపుంసకుడా అంటే కాదు, వారు ఈ విధంగా ఈ కాంబినేషన్లో వివాహం జరగడం ద్వారా ఇది వచ్చింది. ఎప్పుడు వస్తుందంటే అది ఒక అబ్బాయికి గనక తన డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో, అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అంటే డేట్ సింగిల్, మంత్ సింగిల్, ఇయర్ సింగిల్, డెస్టినీ సింగిల్ 4 వస్తాయి. ఈ 4లో 2 5లు ఎవరికైతే ఉంటాయో అబ్బాయికి, వారికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ అలా స్పెర్మ్ కౌంట్ తక్కువగా వస్తే అదే టైంలో వాళ్ళు గనక ఈ మ్యారేజ్ కాంబినేషన్ వివాహం జరిగితే నపుంసకత్వం అనే కారణంగా వారిద్దరి మధ్య సంతోషము ఉండదు. ఇది. నెక్స్ట్ దంపతుల మధ్య విభేదాలు. మరి ఇలాంటి కారణం కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు, ఎకనామికల్గా కానీ వ్యక్తిగతంగా కానీ వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే పచ్చిగడ్డి వేస్తే బొగ్గుమనేలాగా విభేదాలు వస్తాయి. ఇక ఆకస్మిక ప్రమాదాలు, ఊహించని ప్రమాదాలు, అది మోటార్ సైకిల్ కానుకోవచ్చు, ఇంకేదైనా కావచ్చు. అది ప్రమాదం జరిగింది అనుకో, అక్కడ జరుగుతుంది అనమాట. ఇది. నెక్స్ట్ 2-9 కాంబినేషన్లో వివాహం జరిగితే అంటే 2 రూలింగు 9 డెస్టినీ. అప్పుడేమవుతుందంటే వివాహం జరిగిన కొద్ది రోజులకి అప్పులు పాలవుతారు. అప్పుడు దాకా అసలు ఒక అప్పులే ఉండవు, హ్యాపీగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి. ఎప్పుడైతే వివాహం జరిగిందో అప్పులు పాలవుతారు. మరి అప్పులు పాలైనప్పుడు ఏమైతే సహజంగానే కోపం ఎక్కువ వస్తుంటుంది, ఏదైనా మాట్లాడితే తను గిల్టీగా ఫీల్ అవుతూ కోపపడుతుంటారు. అందుకని కోపం ఎక్కువ, ఖర్చులు ఎక్కువ. అప్పులు పాలవటం అంటేనే ఖర్చులు ఎక్కువని, ఆ విధంగా ఈ పరిస్థితులు ఈ యొక్క మ్యారేజ్ డేట్ కాంబినేషన్కి వస్తాయి. నెక్స్ట్ 3-8 కాంబినేషన్లో మ్యారేజ్ జరిగితే జరిగిన నెలలోపే విడాకులు తీసుకుంటారు. కారణాలు ఏవైనా ఉండొచ్చు, డెఫినెట్గా విడాకులు తీసుకునేటువంటి కారణాలు ఉత్పన్నమవుతాయి. నెక్స్ట్ 4-5 కాంబినేషన్, రూలింగ్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 5. ఏదంటే మ్యారేజ్ డేట్లో ఇలా గనక ఈ 4-5 కాంబినేషన్ వివాహం జరిగితే ఆత్మహత్యా సదృశ్యం. అంటే అర్థం ఏంటి, ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చేసుకోవడానికి ముందే ఆ అమ్మాయికి ఏవో ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి, అది మనకి తెలియదు. పెళ్లి చేసుకోగానే ఏమవుద్ది, ఆ కారణాలన్నీ వచ్చి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. లేదు, ఆ కారణాలను ఆ అబ్బాయి ఎత్తి చూపిస్తాడు, నువ్వు అట్ట కదా, నువ్వు విట్ట కదా అని ఎత్తి చూపించినప్పుడు డెఫినెట్గా ఈ యొక్క ఆత్మహత్య సదృశ్యం ఉంటుంది, విడిపోవటం జరుగుతుంది. ఏది ఈ కాంబినేషన్కి అంత దరిద్రంగా ఉంటుంది ఈ కాంబినేషను. తర్వాత 2వ పెళ్లి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అబ్బాయి గనక ఈ కాంబినేషన్ వివాహం చేసుకుంటే 2వ పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు జరుగుతుందో 2వ పెళ్లి, ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి మాటల డెలివరీ దగ్గర కరెక్ట్గా లేకపోతే, లేదు చేసుకుంటే, ఒకవేళ ఆ అబ్బాయి ఎప్పుడు అనుమాన పడుతున్నాడు ఆ అమ్మాయిని, నేనున్న పోటీ దగ్గర అంటది, అప్పుడు కూడా 2వ పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది అట్లా. తర్వాత భార్య ప్రేమికుడితో లేచిపోవడం.
ఈ పదాల గురించే నేను ముందు చెప్పానండి. ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేది మీరు జాగ్రత్త పడటానికి మాత్రమే. ఇప్పుడు దాకా నేను దీన్ని భార్య బ్యాడ్ వేలో వెళ్తుంది అని కవర్ చేస్తూ చెప్పేవాడిని ప్రతి కస్టమర్కి. కానీ భార్య ప్రేమికుడితో లేచిపోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రేమికుడు అన్నాం, ఎప్పుడు గతంలో ఉండొచ్చు, లేదా ఈ కాంబినేషన్లో వివాహం జరిగిన తర్వాత కొత్తగా ఉండొచ్చు. అంత ఇబ్బందికరమైన కాంబినేషన్ ఇది. నెక్స్ట్, విషం త్రాగాలనిపించడం. మరి అలాంటి పరిస్థితి భార్య నుంచి ఎదురైతే భర్త విషం తాగాలనుకుంటాడు, భర్త నుంచి ఎదురైతే భార్య విషం తాగాలనుకుంటుంది. అలాంటి పరిస్థితి ఈ యొక్క కాంబినేషన్కి వస్తుంది. 4-5. నెక్స్ట్ 4-7. 4 రూలింగ్ 7 డెస్టినీ. ఇది మ్యారేజ్ డేట్లో ఈ కాంబినేషన్ ఉంటే భార్యాభర్తలు ఖచ్చితంగా విడిపోతారు. అంటే ఇక్కడ ఒకసారి డైవర్స్ తీసుకుని విడిపోతారు, లేదా డైవర్స్ తీసుకోకుండా ఎవరికి వాళ్ళే ఉంటారనమాట, ఎవరి ముఖం సార్లు వాళ్ళు ఉంటారు. నెక్స్ట్, ఇందులో గనక ఈ 4-7లో గనక కాంబినేషన్లో జరిగితే విడిపోతారు. ఆ 4-7 కాంబినేషన్లో 8 కూడా ఉంటే, ఇది చెప్పాలి మీకు. అదేంటి 4-7 కాంబినేషన్లో 8 ఉండటం అంటే ఏంది అంటే, ఉదాహరణకి ఈ మ్యారేజ్ డేట్లో జరిగింది అనుకుందామండి. ఆగస్టు 22, 2002లో మ్యారేజ్ అయింది అనుకుందామండి. ఇప్పుడు ఇది ఏ కాంబినేషన్ అవుద్ది? 22/8/2002. ఇవన్నీ కూడదాం. 2 2 4 4 8 12 12 2 14 14 2 16. ఇక్కడ 4 8 4 7. దీన్ని ఏమంటాం మనం? 4-7 కాంబినేషన్ అంటాం. అంటే ఈ కాంబినేషను 4-7 కాంబినేషను అంటే ఈ కాంబినేషను. ఈ కాంబినేషన్ ఉంటే ఏంది? భార్యాభర్తలు విడిపోతారు. ఓకే, మరి 8 కూడా ఉంటే చూడండి, ఈ కాంబినేషన్ ఉన్న ప్యాటర్న్లో 8 కూడా ఉంది. ఇలా గనక ఉండటాన్ని 8 కూడా ఉంటే అప్పుడేమైంది? విడిపోరు. విడిపోకుండా రోజు గొడవలు పడుతుంటారు. మీరు గనక చూస్తే భార్యాభర్తలు మీ ఇంటి పక్కన చూడండి, ఎవరన్నా వాళ్ళు విడివైతే పోరు కానీ రోజు గొడవలు పడుతుంటారు. అదే కనుక అన్ఎడ్యుకేటర్స్ అయితే రోజు ఆయన డ్రింక్ చేసి వచ్చే అమ్మాయిని తంతుంటాడు, ఆ అమ్మాయి పోదు. పోకపోవటానికి కారణం ఏంది? మా దగ్గరలో ఒక జంట చూశాను నేను. ఆ అమ్మాయిని నేను అడిగాను, అమ్మాయి రోజు ఆయన తంతున్నాడు కదా ఎందుకు పోవట్లేదని. అంటే మా ఫ్యామిలీ పరిస్థితి దారుణంగా ఉందండి, మా అమ్మా నాన్న నాకు కనీసం తిండి కూడా పెట్టలేరు, అడ్జస్ట్మెంట్. మరి ఏం చేస్తుంది ఆ అమ్మాయి అంటే? అలాంటి పరిస్థితులు వస్తాయి. కాంబినేషన్ వల్లేమో ఇద్దరు విడిపోవాలి, లేదు 8 కూడా ఉంది, అప్పుడేంది? విడిపోరు. ఇంకా ఆడు కొడతా ఉంటాడు, ఆ అమ్మాయి భరిస్తూ ఉంటుంది. లేదు, అతనికి వివాహం కాక అవుద్ది, ఆ అమ్మాయి బ్యాడ్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ కాదు, అప్పుడు వాడు సహిస్తాడు. ఈ అమ్మాయి పోతే నాకు జీవితంలో పెళ్లి కాదేమో. అట్లాంటి జంటలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా 4-7 కాంబినేషన్ ఉంటే భార్యాభర్తలు విడిపోతారు. దానిలో 8 కూడా ఉంటే వాళ్ళు విడిపోకుండా రోజు గొడవలు పడుతూ ఉంటారు. ఇక 5-4 కాంబినేషన్, రూలింగ్ నెంబర్ 5, డెస్ట్ నెంబర్ 4. 5-4 కాంబినేషన్లోకి వివాహం జరిగితే భర్త భార్య బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. పెళ్లి చేసుకొని కొంతకాలం కాపురం ఉండి సంసారం చేసి ఆ తర్వాత భార్య బిడ్డలను వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి, అతను కొంతకాలం తర్వాత బాగా కష్టపడి జీవిస్తున్నారు, కొంతకాలం తర్వాత భార్య అతనుకు తెలియకుండా తప్పు చేస్తుంది అని అతను తెలుస్తుంది. అతను సెన్సిటివ్ బాగా. ఏం చేస్తాడు? ఏమీ చేయలేనంత ప్రేమ ఉంది, ఏమీ చేయలేక భార్య బిడ్డలను వదిలేసి వెళ్ళిపోతాడు. ఇది ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే అతనికి విపరీతమైన అప్పులు, మరి ఇంకా భార్య పిల్లలను పోషించలేడు. అప్పుడేం చేస్తాడు? అప్పుడు కూడా వెళ్ళిపోతాడు. అంటే ఏ రీజన్ అయినా అయి ఉండొచ్చు, కానీ అది మాత్రం ఈ కాంబినేషన్ ద్వారా జరుగుతుంది. ఓకే సార్. నెక్స్ట్ 5-8 కాంబినేషన్. 5 రూలింగు 8 డెస్టినీ. ఈ కాంబినేషన్లో మనకి వివాహం జరిగితే భార్య ప్రేమికుడితో లేచిపోతుంది, భార్య ప్రేమికుడితో వెళ్ళిపోతుంది. అంటే ఆల్రెడీ ప్రేమికుడు ఉన్నట్టు ఆ భార్యకి. ఇక్కడ కాంబినేషన్ వివాహం జరిగిందంటేనే ఆ చేసుకోబోయే అమ్మాయికి ఇంకొక ఎఫ్ఐఆర్ ఉన్నట్టు, ఆ అమ్మాయి బలవంతంగా చేసుకున్నట్టు. పెద్దలు కుదిరిచ్చిన సంబంధాల్లో మనకు తెలియదు కదా, బలవంతంగా చేసుకున్నట్టు. ఏం చేస్తుంది? చేసుకున్న కొద్ది రోజులకి వెళ్ళిపోతుంది, లేదా పునర్వివాహం జరుగుతుంది. మరి ఎప్పుడు పునర్వివాహం జరుగుతుంది? ఆ అమ్మాయి వెళ్ళిపోతేనే కదా మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది, మళ్ళీ రీమ్యారేజ్. అయితే అక్కడ ఇంకొకటి ఉంది, ఆ అమ్మాయి వెళ్ళిపోకుండా కూడా, అంటే ఆ అమ్మాయి బ్యాడ్ క్యారెక్టర్ అవ్వకుండా కూడా
పెళ్లి చేసుకోవచ్చు. ఎప్పుడు ఆ అమ్మాయికి హెల్త్ బాగలేక, ఒక్కోసారి హెల్త్ బాగలేని అమ్మాయి లభిస్తుంది, పెళ్ళైన కొద్ది రోజులకి ఆ అమ్మాయికి హెల్త్ బాగోదు, అప్పుడు కూడా రీమ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఇంకో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. దాన్నే పునర్వివాహము అంటారనమాట. తర్వాత 5-8 కాంబినేషన్ వివాహం జరిగితే 5 రూలింగ్, 8 డెస్టినీ. భార్య ప్రేమికుడితో వెళ్ళిపోవటం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా అదే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 6-3 కాంబినేషను. వ్యాపారంలో నష్టాలు, అప్పులు, వ్యసనాలు పాలవటం, మోసగింపబడటం. ఇదిగోండి, ఈ యొక్క కాంబినేషన్ వివాహం జరిగితే అతను చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వస్తాయండి, అప్పులు చేయాల్సి వస్తుంది. ఆ అప్పుల్లో అతను బ్యాడ్ వేస్ స్వీకరించాల్సి వస్తుంది, డ్రింకు, ఆ వ్యసనాలు పాలవ్వాల్సి వస్తుంది. తద్వారా ఏమవుద్ది, మోసగింపబడతాడు. అందరూ అప్పులు ఇస్తారు, రూపాయి ఇచ్చి 10 రూపాయలు ఇచ్చామంటారు. అలా కూడా, లేదా తనతో బిజినెస్ పార్ట్నర్గా ఉన్న వ్యక్తి ఆ యొక్క వీక్నెస్ని గమనించి అతను ఏదో అబద్ధం ఆడి అతన్ని మోసగింపజేసి అతని మీద ఎక్కువ అప్పేస్తాడు. అవన్నిటికి కారణం ఈ యొక్క 6-3 కాంబినేషన్ మ్యారేజ్ డేటే. ఇక వీటితో పాటు మరి ఇలా అప్పులు పాలయ్యి మోసగింపబడి వ్యసనాలు పాలైనప్పుడు భార్య తనతో సంసారం చేయలేదు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ అమ్మాయి ఏంటంటే ఆ వయసుకి, ఆ ఆలోచనకి ఆ అమ్మాయి అంతకు ముందు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్తో కానీ, లేదు ఈ రిస్క్లో కొత్త ఎవరైనా ఓదార్పు చూడగానే అదే నిజం అనుకుంటారు. ఆ విధంగా ఎఫ్ఐఆర్ వచ్చి కానీ వెళ్ళిపోవటం, అతనితో వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 7-4 కాంబినేషన్. రూలింగ్ నెంబర్ 7, డెస్టినీ నెంబర్ 4. ఈ కాంబినేషన్ వివాహం జరిగితే అసంతృప్తికరమైన వైవాహిక జీవితం గడపాల్సి వస్తుంది. అసంతృప్తికరమైన వైవాహిక జీవితం అంటే మీనింగ్ ఏంటంటేనండి, ఇప్పుడు తను ఆశించినంత గొప్పగా ఆ అమ్మాయి ఉండకపోవటం, లేదా ఆ అమ్మాయి ఆశించినంత గొప్పగా అతను ఉండకపోవటం, అంటే ఒకరి అభిప్రాయాలకి ఒకరు సరిగ్గా ఉండకపోవటం. అలాంటప్పుడే అసంతృప్తికరంగా, ఇంకా తప్పదు కదా పెళ్లి చేసుకున్నాం కదా అన్నట్లు ఉంటారు, మ్యాచ్ అవ్వకపోవటం. తర్వాత మానసిక లోపం, ఏదో విధంగా మెంటల్గా అప్సెట్ అవుతారు. అంటే పెళ్లి కారణంగా వారిద్దరి మధ్య కాదు, తన యొక్క ఫ్యామిలీ పరంగా కూడా మానసికంగా ఆ లోపం అనేది ఏర్పడుతుంది అనమాట. తర్వాత విడాకులు కూడా తీసుకుంటారు. మరి అలాంటి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విడాకులు వైపు వెళ్తారు. నెక్స్ట్ 7-8 కాంబినేషన్ జరిగితే సంతానలేమి, గర్భకోశ వ్యాధులు, ధన నష్టం, అవమానాలు, భార్య ప్రియునితో సంభాషణలు. సంతానలేమి, ఈ కాంబినేషన్లో వివాహము జరిగి భార్యాభర్తల్లో ఎవరికైనా వారి ప్యాటర్న్లో 2 5లు ఉంటే, అబ్బాయికి ఉంటేనేమో స్పెర్మ్ కౌంట్ డౌన్గా ఉంటుంది, సంతానము కలగదు. అమ్మాయిలకు ఉంటేనేమో గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2 5లు అండి. డేట్ ఆఫ్ బర్త్ని ప్యాటర్న్గా చేసినప్పుడు, డేట్ సింగిల్, మంత్ సింగిల్, ఇయర్ సింగిల్, డెస్టినీ సింగిల్, అలా చేసినప్పుడు 2 5లు ఉన్న వాళ్ళకి అబ్బాయికి ఉంటే స్పెర్మ్ కౌంట్ డౌన్, అమ్మాయికి ఉంటే గర్భసంచి ప్రాబ్లమ్స్. ఏ కారణమైనా సంతానలేమి, సంతానం లేకపోవటం, లేదా బాగా ఆలస్యంగా కలగటం. కొంతమందికి పెళ్ళైన 7 ఏళ్ళకో 14 ఏళ్ళకో కలుగుతారు సంతానం. ఇలాంటి కేసు అనమాట. ఈ యొక్క కాంబినేషన్లో అవ్వడమే అది జరుగుతుంది. తర్వాత ధన నష్టం, అవమానాలు, అంటే వ్యాపారంలో బాగా నష్టపోవటం, డౌన్ అవటం, అవమానాలు పాలవటం. భార్య ప్రియునితో సంభాషణలు, అంటే ఆమె పూర్తిగా పోదు కానీ పరిచయం ఉన్న వ్యక్తులతో ఇతనికి ఇష్టం లేకుండా సంభాషణలు నడుపుతూ ఉండాల్సిన దుస్థితి ఈ యొక్క కాంబినేషన్ వల్ల ఏర్పడుతుంది. 7-8 కాంబినేషన్ వల్ల ఏర్పడుతుంది. ఇక 8-2 కాంబినేషన్లో వివాహం జరిగితే 8 రూలింగు, 2 డెస్టినీ. ఆర్థిక సమస్యలు, వృత్తిలో అస్థిరత్వం, అసంతృప్తికరమైన వైవాహిక జీవితం. ఫస్ట్ ఈ కాంబినేషన్ వివాహం జరిగితే మొట్టమొదట ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి, అంటే డౌన్ ఫాల్ అవుతారు ఆదాయపరంగా. తర్వాత వృత్తిలో అస్థిరత్వం, అంటే ఒక ప్రొఫెషన్ చేయరు, ప్రొఫెషన్స్ మారుస్తూ ఉంటారు. తర్వాత అసంతృప్తికరమైన వైవాహిక జీవితం, సంసార జీవితంలో ఇద్దరికి సయోధ్య కుదరదు, ఇక బలవంతంగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 8-5 కాంబినేషన్. రూలింగ్ నెంబర్ 8, డెస్టినీ నెంబర్ 5. రూలింగ్ నెంబర్ 8, డెస్టినీ నెంబర్ 5. 8-5 కాంబినేషన్లో వివాహం జరిగితే భార్య పిల్లలతో ఎడబాటు, అంటే భార్య పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళడు కానీ వాళ్ళతో ఎడబాటు. అంటే ఏంటి, ఏదన్నా ఒక కేసు వచ్చి జైలుకి వెళ్ళటం, అంటే భార్య పిల్లలతో దూరంగా ఉండాల్సి వస్తుంది. లేదా ఇక్కడ ఆదాయం బాగా రావటం లేదని చెప్పేసి దూర ప్రాంతంలో ఏదన్నా పని చేయడానికి వెళ్ళటం. ఈ విధంగా భార్యాభర్తలతో దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక 8-8 కాంబినేషన్, అంటే రూలింగ్ నెంబర్ 8, డెస్టినీ నెంబర్ 8. వెంటనే విడాకులకి వెళ్ళడం కానీ, లేదా వైధవ్యం కానీ,
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వైధవ్యం అంటే భర్త చనిపోతే భార్యకు వచ్చేదాన్ని వైధవ్యం అంటారు. అంటే ఈ కాంబినేషన్లో వివాహం జరిగితే విడాకులు తీసుకుంటే అతను అదృష్టవంతుడు. విడాకులు లేకపోతే అంటే ఆ అమ్మాయి మంచి అమ్మాయి అయ్యి ఓర్పు గల అమ్మాయి అయ్యి సహనంగా ఉండి విడాకులు లేవనుకోండి అతని ప్రాణానికే ప్రమాదం. తద్వారా ఆమె వైధవ్యం పొందాల్సి వస్తుంది. భర్త చనిపోవటం, మనస్పర్ధలు వస్తాయి. ఈ రెండూ కాలేదు, మనస్పర్ధలు వస్తాయి. తర్వాత వివాదాలు చెలరేగుతాయి వాళ్ళిద్దరి మధ్య. అంత డేంజరస్ 8 కాంబినేషన్. నెక్స్ట్ 9-5 కాంబినేషన్. 9 రూలింగ్ నెంబరు, 5 డెస్టినీ నెంబరు. ఇది మ్యారేజ్ డేట్లో. అప్పుడు సంతానం లేట్ అవుతుంది. వీరికి కూడా ఆ 2-5లే ఇబ్బంది అవుతాయి. సంతానం లేట్ అవుతుంది, లేదా సంతానం లేమి, అసలు సంతానం ఉండదు. గర్భ సంబంధమైన లోపాలు ఉంటాయి, గర్భసంచి సంబంధమైన లోపాలు ఉంటాయి. ఇక ఫైనల్గా 9-8 కాంబినేషన్లో వివాహం జరిగితే విడాకులు, భార్యకు పునర్వివాహం. భార్యకు పునర్వివాహం అంటే ఏంటి? భర్త చనిపోవడం కానీ, లేదా భర్త తను నచ్చక డైవర్స్ ఇవ్వటం కానీ, దానివల్ల ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరగాల్సి వస్తుంది. తర్వాత భార్య ప్రియునితో సహచర్యం చేయటం, లేదా ఒక్కోసారి భర్త సవతి పోరు తేవటం. అంటే ఈ కామన్ జరిగితే ఇటు భార్య అయినా బ్యాడ్ వేలు వెళ్ళాల్సి వస్తుంది, భర్త అయినా బ్యాడ్ వేలు వెళ్ళాల్సి వస్తుంది. లేదా ఏమవుద్ది, తను చనిపోయి భార్యకు పునర్వివాహం జరగటం, లేదా తను డైవర్స్ ఇచ్చి విడాకుల ద్వారా పునర్వివాహం జరగటం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటివి? బ్యాడ్ మ్యారేజీ డేట్ కాంబినేషన్స్, వాటి ఫలితాలు. ఇప్పటికే ఎవరికైనా ఇవి ఉంటే ఇందులో నేను ఉపయోగించిన భాషను చూసి బాధపడవద్దు. ఇది ఒక స్పోర్టివ్గా తీసుకొని మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఇలా గనక ఉంటే ఇప్పుడిప్పుడు మీ యొక్క నేమ్స్ అనేది 14 డైమెన్షన్స్లో సరి చేసుకున్నా కూడా 3 నుంచి 6 నెలల్లో ఈ దోషం అనేది రెక్టిఫై అవుతుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. స్పోర్టివ్గా తీసుకోండి. కేవలం తెలుసుకోవడానికి మాత్రమే ఇది. ఒకవేళ ఈ కాంబినేషన్లో ఎవరికి వివాహం జరగలేదు కానీ నేను చెప్పిన కొన్ని మీకు కనిపిస్తున్నాయి సిమ్టమ్స్, ఈ కాంబినేషన్లో వివాహం జరగలేదు అయినప్పటికీ నేను చెప్పిన సిమ్టమ్స్లో కొన్ని మీ యొక్క ఫ్యామిలీ లైఫ్లో కనిపిస్తున్నాయి. అప్పుడు ఏమై ఉంటుందంటే మీ యొక్క మ్యారేజీ డేట్ యొక్క డెస్టినీ ఇదిగో వీటిల్లో ఉండి ఉంటుంది. 2, 4, 5, 7, 8లో ఉంటుంది. ఇది కూడా డేంజరే. ఈ డేంజర్ కాంబినేషన్లో లేకపోయినా కేవలం డెస్టినీ వరకు చూసుకుంటే 2, 4, 5, 7, 8లో ఉండకూడదు. అప్పుడు కూడా ప్రాబ్లమ్సే. పర్టికులర్గా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే డెస్టినీ కనుక 2 కానీ 4 కానీ ఉంటే పెళ్ళైన దగ్గర నుంచి ఇరువురి మధ్య ద్వేషం, భిన్నాభిప్రాయాలు, వైద్య ఖర్చులు పెరుగుతాయి. వివాహమైన దగ్గర నుంచి ఇద్దరి మధ్య ద్వేషం, పచ్చిగడ్డేస్తే బగ్గుమంటుంది. తర్వాత వైద్య ఖర్చులు పెరుగుతాయి, అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. తర్వాత 5, 7 కనుక డెస్టినీ ఉంటే 5 కానీ 7 కానీ ఉంటే ఇమేజ్ తగ్గుతుంది, మీ యొక్క పలుకుబడి తగ్గుతుంది. సొసైటీలో దుఃఖ సంఘటనలు సంభవిస్తాయి. దుఃఖ సంఘటనలు అంటే మీ దగ్గర వారు ఎవరైనా దూరం అవ్వటం, చనిపోవటం, లేదా ఆస్తిలో బాగా మీకు డిస్టర్బెన్స్ కలగటం, ఇలాంటి దుఃఖ సంఘటనలు వస్తుంటాయి. జీవితం అంతా శూన్యంలా కనిపిస్తుంది. తర్వాత 8లో గనక డెస్టినీలో గనక వివాహం జరిగితే గండాలు, కష్టాలు, సంపద తగ్గిపోతుంది, అనుకోని ప్రమాదాలు ముంచుకొస్తాయి, విడిపోవటం జరుగుతుంది, కీర్తికి భంగం వాటిల్లుతుంది, నిందల పాలవుతారు. సో ఈ కాంబినేషన్లో లేదు కదా అని తృప్తి పడకుండా ఫైనల్గా మీ యొక్క మ్యారేజీ డేట్ యొక్క డెస్టినీ అంటే డేటు, మంతు, ఇయర్ మొత్తం కలిపితే వచ్చే ఈ 7 డెస్టినీ ఇక్కడ. అలాంటి డెస్టినీ కూడా వీటిల్లో ఉంటే ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతుంది. సో పెళ్ళైన వాళ్ళు మీ యొక్క మ్యారేజీ డేట్లు ఇలా చూసుకోండి. పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి చేసుకోబోయే ముందు ఇలా లేకుండా చూసుకోండి. ముఖ్యంగా పేరెంట్స్ మీ పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు ఈ యొక్క విషయాలని పూర్తి పరిగణలో తీసుకోండి. ఇంత తీరిక ఓపిక మీకు లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, సర్వీస్ తీసుకోండి. లైఫ్ లాంగ్ మేము ఇచ్చే సర్వీస్లో ఇది కూడా ఉంటుంది. తప్పకుండా సార్, థ్యాంక్ యూ.
చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మ్యారేజ్ డేట్ కాంబినేషన్ గురించి సార్ని కలవాలి, సార్ ద్వారా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.